కల్తీ ఈ రాజకీయం మరో మలుపు తిరిగింది. ఏకంగా హిందువుల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైష్ణవులు శైవులు అంటూ సనాతన ధర్మాన్ని నిట్ట నిలువునా చీల్చే కుట్రకు తెరతీశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అద్వైతాన్ని ప్రబోధించిన ఆది శంకరాచార్యుల మీద వైష్ణవుడు అనే ముద్ర వేస్తున్నారు చినజీయర్ స్వామి. తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రం చేయడం గురించి ఒక్క మాట కూడా మాట్లాడని చినజీయర్ స్వామి ఎప్పుడో శతాబ్దాల క్రితమే మర్చిపోయిన వివాదాలను లేవనెత్తడం ద్వారా కొత్త రచ్చకు బీజం వేస్తున్నట్లు కనిపిస్తోంది. చినజీయర్ స్వామి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కి ఇష్టమైన గురువు, ఆస్థాన పండితుడు అనే విషయం తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. కేసీఆర్ జగన్ మధ్య ఫ్రెండ్షిప్ కూడా బహిరంగ రహస్యమే. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే కల్తీ నెయ్యి వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చినజీయర్ స్వామి డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆది శంకరాచార్యులు దేశం నలుమూలలా పీఠాలు స్థాపించి శైవులు వైష్ణవులను ఏకం చేసి మతాన్ని వ్యవస్థీకృతం చేశారు. అప్పటి నుండి శివకేశవులు అనే తేడా లేకుండా దేవుళ్ళందరినీ పూజించడం అలవాటుగా మారింది. అయినా ఆది శంకరాచార్యులు వైష్ణవుడని, ఆయన కేవలం వైష్ణవ తత్వాన్ని ప్రబోధించారని చెప్పడం ద్వారా వైష్ణవులు శైవుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం కనిపిస్తోంది. శతాబ్దాల క్రితమే మర్చిపోయిన విద్వేషాలు, విభేదాలను మళ్లీ రెచ్చగొట్టే కుట్రల వెనుక కల్తీ నెయ్యి కరెంట్ పాలిటిక్స్ ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేరుకి సన్యాసులైన అంబానీలు, అదానీల రేంజ్ లగ్జరీ జీవితాలను అనుభవించే రిచ్ స్వాములు ధర్మ పరిరక్షణ వదిలేసి డర్టీ పాలిటిక్స్ కు తెరలేపడం విచారకరం. సనాతన ధర్మానికి బయటి శక్తులు ఎంత నష్టం చేస్తున్నాయో అంతర్గత శక్తులు అంతకంటే ఎక్కువ నష్టం చేస్తున్నారని ఇలాంటి వార్తలు చూసినప్పుడు అనిపిస్తుంది.